పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో జరుగుతున్నటువంటి పోలీస్ అరాచకాలను మీ ద్వారా తెలంగాణ ప్రజలకు వివరించాల ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు జరిగింది. గుర్రంపోడు తండాలో పేద గిరిజనుల యొక్క స్థలాలను, ఆస్తిని స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఆక్రమించుకొని దౌర్జన్యాలు చేస్తూ, దాడులు చేస్తూ, హత్యా ప్రయత్నాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్న తరుణంలో అక్కడ దాదాపు 40 మంది పేద గిరిజనులను వాళ్ళ మీద 3rd డిగ్రీ పోయించి, కట్టేసి కొట్టి 3rd డిగ్రీ పోయించి అక్రమంగా, అన్యాయంగా ఏ సంఘటన జరగకుండా కూడా 307 కేసు హత్యాయత్నం కేసు పెట్టి దాదాపు 60 రోజుల పాటు ఆ అమాయక పేద గిరిజనుల 40 మందిని జైల్లో ఉంచే దుర్మార్గపు సంఘటన చూసిన తర్వాత, విన్న తర్వాత దీనిలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో దీనిపై సమీక్ష జరిపి వివరాలు సేకరించిన తర్వాత ఈ గిరిజన సోదరులు, గిరిజన కుటుంబాలు, పేద గిరిజనులు ఎవరి మీద దాడి చేయలేదు, ఇలాంటి ఎవరు గాయపడలేదు, గాయపడ్డ వ్యక్తి ఏ హాస్పిటల్లో అడ్మిట్ కాలేదు, ఎక్కడ చికిత్స జరగలేదు, ఇలాంటి మారణాయుధాలు పోలీసులు రికవర్ చేయలేదు, ఇలాంటి డాక్టర్ సర్టిఫికెట్ లేదు. ఇవన్నీ చూసిన తర్వాత అన్యాయంగా, అక్రమంగా పేద గిరిజనుల మీద వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళు కొట్లాడితే, ప్రశ్నిస్తే వాళ్ళ మీద 3rd డిగ్రీ నుంచి అమాయక గిరిజనులని వాళ్ళ 60 రోజుల పాటు జైల్లో పెట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల పట్ల, పేదల పట్ల కొట్లాడే పార్టీగా, ప్రజాసంబద్ధంగా కొట్లాడే పార్టీగా ఈరోజు దాని మీద స్పందించి వాస్తవ విషయాలు తెలుసుకున్న తర్వాత ఆ గిరిజనుల యొక్క ఇది గిరిజనుల ఆస్తే, గిరిజనులకు చెందింది అని చెప్పి సాక్షాత్తు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కూడా హైకోర్టు ఉత్తర్వులు పక్కన పెట్టి వాళ్ళ అనుకూలమైనటువంటి పోలీస్ అధికారులను వాళ్ళకు డ్యూటీ చేసే కదా వాళ్ళ బాధ్యతలు ఇచ్చి అట్లా కూడా సాధ్యం కాకుంటే ఇతర రాష్ట్రాల నుంచి ప్రైవేట్ గుండాలను రప్పించి వాళ్ళ చేతులకు రాడ్లు ఇచ్చి కుక్కలను తీసుకొచ్చి వాళ్ళ ఆ ప్రాంతాల్లో వదిలిపెట్టి ఎవరైనా ప్రశ్నించే గిరిజనులను వాళ్ళ మీద దాడి చేయడము, వాళ్ళ మీద కుక్కలు వదిలిపెట్టడం, మా ఆస్తి, మా స్థలాలు అని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తే ఇటువంటి దుర్మార్గ చర్యలు పాల్పడిన తర్వాత వాస్తవ విషయాలు తెలుసుకోవడానికి ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులము, జిల్లా చాలా మంది కార్యకర్తలు ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఆ గిరిజనులు కూడా భరోసా నింపడానికి గిరిజన భరోసా యాత్ర ఇలా గురంపడుతున్న పోయిన తర్వాత అక్కడ పోలీసులు మాకే రక్షణ కల్పిస్తున్నాం మేము అనుకున్నాం. అలా చూసిన తర్వాత ఎవరైతే గిరిజనుల ఆస్తులను స్వాధీనం చేసుకొని, ఆక్రమించుకొని అక్రమంగా నిర్మాణం చేపట్టిరో వితౌట్ పర్మిషన్, హైకోర్టు ఉత్తర్వులు కూడా దాన్ని వాళ్ళకి పేద గిరిజనులకు స్వాధీనం చేయకుండా షెడ్లు నిర్మించుకున్న తర్వాత ఆగ్రేషన్ గిరిజనులు, పేద గిరిజనులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీస్ అధికారులు, కొంతమంది లోకల్ పోలీస్ అధికారులు ఆ ప్రైవేట్ బడా భూస్వాములకు, బడా వ్యక్తులకు కొమ్ము కాసినటువంటి, బడా కంపెనీలకు కొమ్ము కాసినటువంటి అధికారులు వాళ్ళు విచక్షణారహితంగా ఇలా కార్యకర్తలను, ఆ పేద గిరిజనులను ఏ విధంగా కొట్టారో మీడియా సాక్ష్యం మీ అందరూ చూసారన్న, మీరే సాక్ష్యం దానికి ఏం జరిగింది ఏదైనా మీరే చూశారు. అందుకే వాస్తవ విషయం తెలంగాణలో తెలిసి ఉంటే మీకు సిగ్నల్ లేకపోవడం వలన, అంటే టెక్నికల్ ప్రాబ్లం రావడం వలన అసలు విషయాలు చూడలేకపోయారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మరి మీరే నివేదిక సాక్ష్యం. యువత రాష్ట్ర గురించి జరిగింది లేడీ చెప్పారు ఇంతకుముందు సునీతా నాయక్
ఆయనకు దెబ్బలు కాళ్ళు దెబ్బలున్నాయి. ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుని గాయాలే. చాలా మంది స్థానిక హుజూర్ నగర్ సంబంధించినటువంటి సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది కార్యకర్తలకు నాయకులకు గాయాలైనాయి. పూర్తి గాయాలే కావచ్చు. నేను దానికి క్షమాపణ చెప్పినాను. పోలీసులకు గాయాలైనాయి, క్షమించండి, కానీ మీరు మాకు రక్షణ అనుకున్నాం. కనుక అక్రమంగా షెడ్డుకు రక్షణ కూడా అర్థం కావాలి. ఇప్పటికీ దాన్ని కాపాడాల్సిన అవసరం ఏమొచ్చింది? షెడ్డు కూలితే తప్పేంది? కూలితే దళాన్ని నివరిస్తున్నారు. దళానా అది అనవతున్నదా? అది పేదలు. అది హైకోర్టు ఇచ్చింది. పేద గిరిజనులు వేస్తాయి ప్రాపర్టీస్ అని. ఎవరో ప్రైవేట్ గుండెల నుంచి రాళ్లతో గిరిజనులు దాడులు చేస్తే ఆ షెడ్డును గిరిజనులు కూలగొట్టే ప్రయత్నం చేస్తే దాన్ని పోలీసు అధికారులు ఎందుకు కాపాడాల్సి వచ్చింది? దానికోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, పేద గిరిజనుల మీద ఎందుకు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది? దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఒక ప్రైవేట్ చట్టం కాపాడడానికి ఇలా పోలీసులకు మాకు కుట్రలు పెట్టిస్తావా? రాష్ట్ర ముఖ్యమంత్రిను, నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఇష్టం లాఠీచార్జ్ చేశారు. నువ్వు క్షమాపణ చెప్పినా మళ్ళీ తిరిగి వస్తుంటే మన జిల్లా అధ్యక్షుడిని రాత్రి కిడ్నాప్ తీసుకుపోయారు. అప్పుడు కార్యకర్తలు తీసుకుపోయారు. విజయ్ అని చెప్పి ఎస్సీ మోర్చా నాయకుడు తీసుకుపోయి 3 పోలీస్ స్టేషన్లు మార్చుకుంటూ కళ్ళ గంతలను కొట్టారు. దాని తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసిన పోలీస్ అధికారులకు, మీకు ఇబ్బంది చూసుకుంటాం, మీకు ఏమైనా సహకరిస్తా అని చెప్పిన, మీరు లిస్ట్ ఇవ్వండి, లిస్ట్ నేనే పంపిస్తా అని చెప్పిన. మేము పోలీసు వ్యతిరేకం కాదు, చట్టానికి వ్యతిరేకం కాదని చెప్పి. అయినప్పుడు కూడా అర్ధరాత్రి హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, ఇతర జిల్లాలో, ఖమ్మం, కొత్తగూడెం అన్ని జిల్లాలో తిరిగి మబ్బుల 3 గంటలకు దర్వాతలు కొట్టి తల్లిదండ్రులను బేరించి లేకుండా కూడా ఏజ్ 7 అనే కార్పొరేట్ ఇంటికి పోయి సీరియస్ వాళ్ళ నాన్నగారు పూజ చేసుకుంటుంటే మొత్తం వాళ్ళ నాన్నగారు నూకేసి ఇష్టానుసారం మాట్లాడారు. మీ వాళ్ళని అప్పచెప్తారా, లేకుంటే మీ తల్లి మీద వెనకపోతారా? బ్లాక్మెయిల్ బెదిరించుడు. వాళ్ళు పోలీసుల, గుండాల, కిడ్నాప్దారుల ఏం తెలుసా మఫ్టీలు వస్తున్నారు. మళ్ళీ రిక్వెస్ట్ చేసిన, మళ్ళా నిన్న మొన్న ఇవాళ కూడా సునీతా నాయక్ అనేప్పటి ఆమె కార్యకర్త ఎస్టీ సంబంధించి నిర్మల్లో ఉంటే, వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంటే కోదాడ ఇప్పుడు తీసుకుపోయి కోదాడ తీసుకుపోతాడు. ఆమె వాయిస్ మెసేజ్ పంపింది. ఆమె అరుస్తున్నది, నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, నన్ను బలవంతం తీసుకుపోతారు తెలుస్తుంది, మాకు నిర్మల్ తీసుకోబోతారని తెలిసి నాకు అని చెప్పి ఫోన్ కట్టేసింది. ఆమె ఒక మహిళను జిల్లా కార్యదర్శి వాళ్ళ జనగామ నుంచి ఒక కార్యకర్త పట్టుకపోయారు. ఇలా ఎఫ్ఐఆర్ రాశారు, ఇంతమంది రాశారు, అండ్ అదర్స్ అని పెట్టారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏం చేయదలుచుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని? అసలు నీ పాలసీ ఏంది? నీ పద్ధతి ఏంది? అసలు నాగార్జున సాగర్ బహిరంగ సభ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పోలీస్ అధికారిని పిలిచి ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను ఎవ్వరు వదిలిపెట్టకండి, అవసరం 30 రూపాయించండి, ఎట్టి బస్సులో వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు, మీరు వదిలిపెట్టద్దని చెప్పి ఒక పోలీస్ అధికారికి పక్కా డైరెక్షన్ ఇచ్చింది. ఇలా పోలీస్ అధికారి మొన్న నేను చెప్పినట్టు ఐజీ ప్రభాకర్ రావు పదవి విరమణ పొందాడు. కేసీఆర్ అనుంగ శిష్యుడు, కేసీఆర్ అనుగుడు, కేసీఆర్కి అన్ని దాచిపెట్టే వ్యక్తి. ఆయన డైరెక్షన్, ముఖ్యమంత్రి డైరెక్షన్ లో ప్రభాకర్ గారి నేతృత్వంలో కింది స్థాయి అధికారులు కొంతమంది ఒక ప్లాన్ ప్రకారం ఒక టీంగా ఏర్పడి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గుండాల కొంచెమైనా రాష్ట్ర ముఖ్యమంత్రికి, అక్కడ ఉండాలి కొంచెమైనా రాష్ట్ర ముఖ్యమంత్రికి. నువ్వు ఆందోళన ఏదైతే దొంగ దీక్షలు చేస్తావు, నువ్వు దొంగ దీక్షలు చేసే వల్ల నీకు ఆందోళన లేకపోవడం వల్ల నిజంగా ఇలా మేము దేనికోసం ఆందోళిస్తున్నాము, ఆందోళన పందైంది, ఆందోళన దేనికోసం చేస్తారు, ఎవరి కోసం చేస్తున్నారు అని చెప్పి నిజంగా నీకు ఆలోచన ఉంటే ఈ రోజు ఈ పరిస్థితికి ఉత్పన్నమే కాదు. ఇలా మీరు ఇలా అరాచకాలకు పాల్పడేవాడి కాదు. వీళ్ళకి ప్రభాకర్ అనే వ్యక్తిని పెట్టుకుని గుండె చేయాలని ప్రయత్నిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. దీనికి ఎలాగో ప్రభాకర్ అనే వ్యక్తిని పెట్టుకున్నది.
చెప్తున్నారు, మేము చేస్తున్నామంటున్నారు. అసలు ఎవరు ప్రభాకర్ కోట్ల రాత్రులు సంపాదించినారే, ఎక్కడెక్కడ స్థానంలో తీస్తున్నాడు బిడ్డాని సంగతి అనుభవిస్తా. నేను నిలబడే ప్రసక్తులు ప్రభాకర్ చెప్తున్నాను. నువ్వు ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నావు, నీ ఆస్తి పాత్రని ఇవాళ 2023 వరకు మాత్రమే నువ్వు నమ్ముకున్నావు, నువ్వు పెంచిపోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. 2020 దాకా నీ సంగతి చూస్తాం మేము. ఈ ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. దయచేసి పూర్తి గారు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి మాటలు విని, ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి మాటలు విని మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేస్తే నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఇలా పోలీస్ మేమందరం డిస్టర్బ్ పోలీసుగా భావిస్తాం. మేము పోలీసు వ్యతిరేకం కాదు. మేము మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి కొంచెం సోయి ఉండాలి. నాగార్జున మీటింగ్ పెట్టావు, మరి ఏమన్నీ తెలివి నాగార్జున మీటింగ్ పెట్టినప్పుడు 40 మంది పేద గిరిజనులను కేటగిరీ ఉపయోగించినటువంటి పోలీస్ అధికారుల మీద, నీ నాయకుల మీద ఏం చర్యలు తీసుకుని ఎందుకు చెప్తలేవు? అంటే పేద గిరిజనుల మీద లాఠీ చార్జ్, పేద గిరిజనులు 30 రూపాయలు ప్రభాకర్ వేరేవాడు ఎవరు కొమ్ము రాస్తున్నాడు? ఏమైనా ఇంటరెస్ట్ ఇవ్వండి. నువ్వు ఎవరికోసం పనిచేస్తున్నావు? దాంట్లో పోలీసు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే పేద గిరిజనుల ఆస్తులుగా కావా? చెప్పు, రాత్రి చెప్పండి. ప్రభాకర్ రిపోర్ట్ వేయించినావు, ఇప్పుడు ఎప్పుడు అక్కడ పేద గిరిజనుల ఆస్త లేకుంటే నీ పార్టీ నాయకుల ఆస్త, బడా కంపెనీల యొక్క ఆస్త చెప్పు. పొచ్చటి హైకోర్టు తెరిచిందా లేదా? ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఎవరి కోసం పనిచేస్తున్నాను? ఏదైతే రిపోర్ట్ 3rd డిగ్రీ రిపోర్ట్ పేద గిరిజనుల మీద 3rd డిగ్రీ పోసినప్పుడు నీ రిపోర్ట్ ఏమైంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలకు ఎన్నుకున్నాడు, ఏ అధికారి మీద చర్య తీసుకున్నావు నువ్వు? 60 రోజుల పాటు జైలు పెట్టినప్పుడు ఏ రకమైన నీ ఇంటెలిజెన్స్? దానికోసం నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ఒక రాచరిక పాలన తెలంగాణ రాష్ట్రంలో రాక్షసుడు, ఒక రాక్షసులకు వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డదారులు వచ్చాడు, పైరవుతుని ముఖ్యమంత్రి గారిని మంత్రిస్తున్న వచ్చు, నాయకులు చలమంత్రి వచ్చు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మళ్ళీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నీ జైలు కొత్త కాదు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఈ 6 నెలల కాలంలో దాదాపు 4 జిల్లా అధ్యక్షులు జైలుకు వెళ్ళారు, రాష్ట్ర నాయకులు జైలుకు వెళ్ళారు, కార్యకర్తలు జైలుకు వెళ్ళారు. 53 మందిని ఒకటేసారి ఒకే కేసులో జైలుకు పంపినటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యమ సమయంలో లేదు. దృష్టిలో వాళ్ళు పోలీసులు ఎవరు ధైర్యంగా వచ్చి దౌర్జన్యం వచ్చి తీసుకుపోతున్నారు. పోలీసు ఉన్నతగానే విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ కూడా నచ్చలేదు. ఏదైంది పెళ్లి పోలీస్? అందుకే ఊరికెవరు ఎవరైతే జైలుకు పోయారో ఈ జైలుకు పోయే సంఘటనలే ఇవాళ నాగార్జున సాగర్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చొని నిన్ను ముంచేది ఆ ప్రభాకర్ రావు వస్తాడు. ఆ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అటువంటి మంది వాయులో ఉన్నారో ఆ బలం అంతా గుడ్డనకలకని పక్కన ఎవరవుతున్నారో వాళ్ళే నీ కుప్పం వస్తారు. రాసిపెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు ఎవరిని నమ్ముకున్నావో వాళ్ళే ఆశ చేస్తారు. నేను వాళ్ళ అరాచకాలనే ప్రజల పడి నిన్నే వ్యతిరేకత వస్తున్నది. నువ్వు రాక్షసులుగా ప్రజలు ఇలా నేను భావిస్తా ఉన్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గిరిజనులు ఎవరైతే జైలుకు వెళ్ళారో వాళ్ళే ఇవాళ నాగార్జున సాగర్లో గడపకు గల్లీ తిరిగి ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిపిస్తారు, గెలిచి తీరుతాం. అదే గుణపాఠంగా అవుతుంది. నాగార్జున సాగర్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇలా ముఖ్యమంత్రి తల ఎడబెట్టుకుంటూ అర్థం అనే ఆలోచించుకోవాలి. నాగార్జున సాగర్ గిరిజనుల అమాయకులు కాదు, తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల అమాయకులు కాదు, పేదల అమాయకులు కాదు. నువ్వు పోలీసుల ద్వారా గుండాగా చేయాలని చూస్తున్నావు. పోలీసుల ద్వారా భారతీయ జనతా పార్టీని అణచాలని చూస్తున్నావు.
రబ్బర్ బాల్ లెక్కైతే పరిస్థితి, రబ్బర్ బాల్ కిందంతా కూడా అది లేస్తుంది, అదే పరిస్థితి అవుతుంది. ఇప్పటికే నచ్చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిని. అలాంటి ఆఫీసర్లు నమ్ముకోకు నువ్వు. ఏమైందినా అడ్వకేట్ హత్య జరిగింది, సో ఇది రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమన్నా ఒక అడ్వకేట్ దంపతులను ఒక మహిళను చంపారు, ఆయన ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఆయనకు ఉండాలని ఒకటే తెల్లారు వేస్తే రాత్రి వేస్తే బీజేపీ బీజేపీ బీజేపీ. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి, మేధావర్గం అంతా ఆలోచిస్తున్నది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ఆలోచిస్తున్నారు. తప్పకుండా ఏం చేయాలో అది చేసిస్తాం. పోలీస్ అరాచకాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీసుల ద్వారా ఏ విధంగా వేధిస్తున్నాడో, ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో తప్పకుండా అదే స్థాయిలో గుణపాఠం పక్కా చెప్తాము, చెప్పి తీరుతాము. ఈ కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి సంగతి చూస్తాము. అతి త్వరలో ఏం చేయాలో చేస్తాం. నువ్వు సూర్యాపేటలో స్టార్ట్ చేస్తాం, హుజూరాబాద్ స్టార్ట్ చేస్తాం, నీ ఎమ్మెల్యేల చిట్టా మొత్తం తీస్తాం బయటికి. మొన్న అయిపోయి మళ్ళీ తీస్తున్నాం, మొత్తం చార్ట్ తయారు చేస్తున్నాం. ఎమ్మెల్యేలది, మంత్రులది అన్ని తీస్తున్నాం. ఏ నియోజకవర్గాలు పెట్టాం, అన్ని నియోజకవర్గాల్లో నీ ఎమ్మెల్యేనే నేను తిరగడే విధంగా చేస్తా, నీ మంత్రులనే నేను తిరగడే విధంగా చేస్తా. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. భయమైతే చూపడతా నీకు. ఇలా నీ నువ్వు బామ్మని భయపడ్డే ప్రయత్నం చేస్తున్నావు. నీతో కాదు, నీతో కాదు, నీ కుటుంబంతో కాదు. కొట్టిస్తావా? ఆ పేద ఎస్సీ యువకుడు పాపం 30 పోయించి 3 పూజలు మార్చుకొట్టారు. నీ కొడుకుని కూడా ఒప్పుకుంటావా? రాష్ట్ర ముఖ్యం ఒప్పుకుంటాడా? నీ కొడుకులకి నీ కొడుకు వయసు అనేది. నీ తల్లి వయసులోని ఆ సునీతానాయకుడు వర్క పెరిగాల. నీ తల్లి వయసులో సునీతానాయకును, నీ శ్రీమతి గారి మీ భార్య వయసులో సునీతానాయకుడు వర్క పెరిగాల. ముఖ్యమంత్రి ఈనాడు ఈ విషయాలని కూడా రేపు నీ కుటుంబాన్ని ఏ విధంగా వర్కపోతే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో, ఆత్మవిశ్వాసం చేసుకో, ఊహించుకోను, కళలు ఊహించుకో. రేపు రాబోయే రోజుల్లో నేను దిగిపోతున్నా, నేను జైలు పోతా, నా ప్రభుత్వం పోతుంది, నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం వస్తుంది. రేపు నాకు ఇదే విధంగా ఉంటే ఎట్లుంటుందో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకో. అది పక్కా జరిగింది, రాసి పెట్టుకో. అది కర్ణాటక గుర్తుంచుకోసారి, ఉదయాత్రి గారిని గుర్తుంచుకో, లల్లు ప్రసాద్ గారిని గుర్తుంచుకో. అదే పరిస్థితి నీకు వస్తుంది ఇవాళ. చూస్తారు ఇవాళ ఎమ్మెల్యేలుగా అక్కడ ఎమ్మెల్యేని మొత్తం ఎమ్మెల్యేనే. ఒక ఎమ్మెల్యే ఇవాళ ఎట్లా నడుస్తుందంటే, ఒక ఎమ్మెల్యే సభలో పోలీస్ పోస్టింగ్లు ఏ విధంగా ఉంటాయో అక్కడ ఉన్నప్పుడు సిఐ, అక్కడ ఉన్నప్పుడు సిఐ 30 రూపాయలు ఇచ్చింది గిరిజల మీద తీసియే కొట్టింది. ఆ పేట గిరిజల రాసి ఆ చేయడానికి అరాచకాలు చేస్తున్నారు, రౌడీ చేస్తున్నారు, గురు పడతారు. డిఎస్పీ అంటే ఆయన. నాకు తెలిసింది ఏంటంటే అక్కడ జైలర్ తీసుకోలే వీళ్ళను దెబ్బలు గ్యాస్ అని చెప్పి చివరకు జైలర్ కూడా ట్రాన్స్ఫర్ వచ్చి కొత్త జైలు వరకు వచ్చినాడు. అంటే రాత్రికి రాత్రి వాళ్ళు అనుకున్నా చేస్తున్నారా? ఏదనుకుంటుంది ఇలా ఆస్తి తిరిగి రాష్ట్రం మొత్తం తిరిగి గుండా చేస్తున్నాడు. రాత్రి ఫోన్ చేస్తున్నాడు, ప్రభాకర్ రావు ఫోన్ చేస్తాడు, ఈరోజు టార్గెట్ ఇది. ఇలా గొర్రెలు పట్టిస్తాడే బాబులు పట్టిస్తాం, మనం కూటినో గురినో పట్టిస్తాం, అమ్మవారికో స్వామి వారికో. అలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు టార్గెట్ చేసి ఈ విధంగా అరవై ప్రయత్నం చేస్తాడు వీళ్ళు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత జరిగే పరిణామాలు ఊహించుకో. నిన్ను ఓడిపోయిన ప్రసక్తులు ఇప్పుడు భరిస్తూనే ఉంటాం, భరించుకోవడానికి సంగతి చూస్తాం మేము. అని అనుకుంటున్నా ఇట్లా అరెస్ట్మెంట్ చేస్తే ఇక బీజేపీ ధర్నాలు చేస్తే రాష్ట్ర వస్తే ఇవాళ రావడం పక్కా వస్తాం, పక్కా వచ్చి తింటాం మేము. రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైంది. అది కొంతమంది పోలీస్ అధికారులే ఈ శాంతి భద్రత సమస్య కారణమవుతున్నారు. వాళ్ళే భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళే అక్రమంగా ఆస్తులు సంపాదించి పెడుతున్నారు వాళ్ళు. ఇలా వాళ్ళ ఒక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అసలు వాస్తవ విషయాలు బయటపెట్టింది ఆయన. అదే మీకు ఇప్పిస్తాం ఒకసారి.
పని చేయాలంటే నేను ఉత్తరం ఇస్తేనే ఆయన వచ్చి పని చేస్తాడు, పోవాలంటే నేను ఉత్తరం ఇచ్చి పంపిస్తే తెల్లారి పోతాడు. ఒక తహసీల్దార్ అయినా, ఒక ఎంపీడీఓ అయినా, ఒక అధికారి అయినా, ఎవరైనా కానీ శాసనసభ్యుడి విశిష్ట అధికారాల ప్రకారం వారు ఎవరిని అక్కడ నియమిస్తే వారు మాత్రమే అధికారికంగా ఎంతకాలం అంటే అంతకాలం పనిచేస్తారు. వద్దనుకున్న తెల్లారి తట్టపుట్ట సర్దుకొని ఆయన పోవాల్సి వస్తుంది, ఇంకొకళ్ళ తీసుకొచ్చి పెడతాం. అధికారమే మన చేతిలో ఉన్న తర్వాత ఒక ఎంపీపీ పోయినంత మాత్రాన ఈ మండల నాయకులు ఇది పరిస్థితి. దీనికి పోలీస్ అధికారుల సంఘం ఏం మారుతుంది? పోలీస్ అధికారులు ఏం సమాధానం చెప్తారు? నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసే అధికారులు ఏం సమాధానం చెప్తారు? ఏది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో? సాక్షాత్తు ఒక ఎమ్మెల్యేని బరిదగించి ఏ విధంగా చెప్తుంటే ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పాలన ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పరిరక్షింపబడుతుంది? గుండాలు, రౌడీలు, క్రిమినల్స్ అందరూ కూడా రెచ్చిపోతున్నారు. అందుకే యథా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి ఏ విధంగా ఉన్నాడో వాళ్ళ అధికారులు ఆ విధంగా ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు అదే విధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాను, ఒక గుర్రపోడు తండాను చూసి అలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అదే ఇబ్బందులు నిబట్టిస్తా.